కాకపోతే ఇప్పుడు నాగార్జున గారి కోసమే బిగ్ బాస్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే కామన్ మ్యాన్ పెడతానన్నారు. ఎక్కడ పెట్టారు? సెలబ్రిటీసే కదా అందరూ. కామన్ మ్యాన్ ఎవరు ఉన్నారు అందులో? బొంబాయికి పోదాను రాని రాము రావుతోని పెట్టారు. ఆయన మిలియన్స్ ఇంతవరకు ఏ సింగర్కి లేని మిలియన్స్ ఆయనకు ఉన్నాయి వ్యూస్. ఆయన పెట్టారు. కామన్ మ్యాన్ ఎవడు అక్కడ చెప్పు? ఆడ టెంట్ వేసుకొని పోతారు వాడు, మినిమం డిగ్రీ గాడు. ఆడేదో అన్నపూర్ణ స్టూడియో ముందు డిగ్రీ. ఎవరు? అదే అదే ఒకళ్ళిద్దరు ఉంటే సరిపోతుంది. చెప్పండి. ఒకళ్ళిద్దరికి ఛాన్స్ 5 మెంబర్స్కి ఇచ్చినా కానీ నాకైతే బిగ్ బాస్ ఇస్తారు అటర్ ప్లేప్ అని నేను అనుకుంటున్నాను. నాగార్జున కోసం అయితే చూడాలి. ఎందుకంటే సుమంత్ శెట్టి వీళ్ళ కోసం కొంచెం చూడొచ్చు. శ్రీజ దమ్ము అని ఇట్లా దానికి గుడ్డు కావాలట వాళ్ళకి. మరి కోడే లేదు, గుడ్డే అని ఉండదు. ఆ గుడ్డుగాడు కొట్టుకుంటారు, డజన్ దొబ్బి తింటారు కదా. రీతు చౌదరి ఉంది. అసలు బయట నుండి చూస్తే మహేష్ బాబు లైన్ వేసినా పడదు, అక్కడ అందరూ పులిహార కలిపేస్తుంది. ఇదంతా స్క్రిప్ట్ అండి. స్క్రిప్టే, అక్కడ ఏమీ లేదు మీరు అనుకున్నట్టు. నాగార్జున గారు మీకు ఒకటే చెప్తున్నాను, బిగ్ బాస్లో ఇలాంటి యాంకర్స్ ఇలాంటి కంటెస్టెంట్స్ పెట్టుకున్నారు అనుకో, నెక్స్ట్ సీజన్ 10 ఎవడు ఇంకా అసలు పార్టిసిపేట్స్ కూడా చేయడు. ఎలాంటి వాళ్ళు ఉంటే బెటర్ అంటే పోయినసారి తీసుకొచ్చిన శివాజీ గారు అలా కొద్దిగా ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే ఎవడైనా చూస్తాడు. బిగ్ బాస్ నేను ఆల్రెడీ దీనికి అప్లై చేసా, ఎవడు నాకు ఛాన్స్ ఇలా. నేను మంచిగా ఊర్లో ప్రజల కోసం చేశా. నేను మన పల్లవి ప్రశాంత్ అన్న చెప్పినట్టు అందరికి డబ్బులు ఇస్తాను నేను చెప్పను. కాకపోతే 90 రోజులు ఉన్నావు అనుకో, రోజుకి ఎవడైనా బయట మనకు అసలు ఇప్పుడు ఇన్కమ్ లేదు 1 రూపాయి కూడా. అందులో ఉన్న మనకు రోజుకు 1000 రూపాయలు లేకుంటే 2000 3000 బిగ్ బాస్కి వెళ్ళాం కాబట్టి రోజుకి 5000 చొప్పున తీసుకున్న 90 రోజులకు ఆ రెమ్యునేషన్ మన బాండ్ మీద రాసుకుని పెట్టేసి, ఓకేనా, పెట్టేసి మిగతా డబ్బులు మా ఊరోళ్ళకి ఇస్తాం. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్ డల్ అనిపించారు అన్ని? మొత్తం డల్లే, అందులో ఏం లేదు. డొల్లా బిగ్ బాస్ అంటే డొల్లా. స్టార్ట్ ఇంకా 3-4 డేసే కదా అవుతుంది. నువ్వు వెళ్ళు ఈసారి. వెళ్తాను. అందులో ఏం లేదు, 3-4 డేస్ తెలిసిపోతుంది కదా. సంజన అదే నేను చెప్పాను కదా, కొట్టుకోటాలు తిట్టుకోటాలు ఇంకంతే. ఇప్పుడు ఏం లేదు అందులో, ఎవడు చూడట్లేదు అని చెప్పి లవ్ స్టోరీ ఒకటి ఇప్పుడు పెట్టేశారు ఇంకంతే. ఇంకొక వారం రోజులు చూస్తే కానీ నేను చెప్తాను సంజన గురించి. ఇప్పుడు చెప్పలేను. సుమన్ శెట్టి గారు ఆయన అంతలా ఉన్నా బయట వీక్ కనిపించింది కానీ అందులో కొద్దిగా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన కొద్దిగా చూడవచ్చు, ఎందుకంటే ఆయన బాగానే కష్టపడుతున్నాడు. ఆయన ఒక్కడి కోసం బిగ్ బాస్ ఎవడో చూడదు కదా, అందరూ ఆడితేనే ఆట అది. ఒక పక్క కామన్ మ్యాన్స్ అట్లానే ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నారు. సో ఎలా ఉంది హౌస్ లో? సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ అని ఏం లేదు అందులో. నాకు చూడాలడానికి ఎవరు నాకు నచ్చలేదు మెయిన్. ఇంకంతే. ఒకటే బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఈ బిగ్ బాస్ సీజన్ 9 డిజాస్టర్ ఇంకంతే. ఎవరు ఎలిమినేట్ అయినా ఇంక అందులో ఎవరికి ఇస్తారంటే కప్పు మన జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. ఆమె పేరు ఏం పేరు గుర్తురాట్లా. శశి అన్న లేకుంటే రీతి చౌదరి అన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు భయ. ఇంకెవరికి ఇవ్వరు. ఇదంతా ఏం లేదు. 2-3 ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇంత సపోర్ట్ చేసి కుర్చీ తాత మీద పాట కూడా పెట్టారు. ఈయన పంపించారా బిగ్ బాస్ 10 కి, బిగ్ బాస్ 9 కి పంపించారా? వాడు పిలిచినా అది. బిగ్ బాస్ ఈసారి మంచిగానే అనిపిస్తుంది అన్న. కామనర్స్ ఉండడం వల్ల కాస్త ఇంకా కొద్దిగా హైప్ ఎక్కుతుంది బిగ్ బాస్ కూడా. నా ఫేవరెట్ అయితే శ్రీజ దమ్ము. ఆమె అసలు స్టార్టింగ్లోనే ఆమె క్యారెక్టర్ ఏంటో ముందే అర్థమైపోయింది. ఓవర్గా మాట్లాడుతుంది అని అంటున్నారు కానీ ఓవర్గా మాట్లాడడమే ఆమె ప్లస్ పాయింట్ అసలు చెప్పాలంటే. అండ్ టాస్క్లలో కూడా మంచిగా చేస్తుంది. ఏమన్నా దాని గురించి ఎక్కువ ఐడియా లేదు నాకు. సంజన ఇట్స్ బెటర్, కాస్త మంచిగా ఆడుతుంది. కామనర్స్ మంచిగా ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది అందులో. అయితే సెలబ్రిటీస్ అంతా లేదు అనిపిస్తుంది కొద్దిగా. వాళ్ళు అంతగానో ఆడతలేరు. ఇమాన్యుయల్ కాస్త ఎంటర్టైన్మెంట్లోనే ఉంటున్నారు తప్ప టాస్క్ విషయంలో తక్కువ ఉన్నాడని అనిపిస్తుంది నాకు. ఆయన గురించి అంతా అంటే ఆయన మాస్క్ మ్యాన్ అని ఒక బిరుదు ఉంది కదా ఆయనకి. ఏంటంటే ఆయన ఓపెన్గా అన్నీ చెప్పేస్తాడు, ఏదున్నా అన్నీ బయట పెట్టేస్తాడు. సో ఆయన మనసులో అనిపించింది అది చెప్పేసిండు అంతే. ఆయన మనసులో ఏ అనిపించిందో అది చెప్తారండి. అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పిండు. ఇప్పుడు నాకు కూడా ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే అది చెప్పేసి వస్తాడు డైరెక్ట్గా. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పిండు, అందులో తప్పేమున్నది? ఆటను కించపరచట్లే అండి, అక్కడ చెప్తున్నాడు అంతే. వాళ్ళు ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి ఒకటి చెప్పిండు, అందరూ మాస్క్తో ఉంటున్నారు, మాస్క్ బయట పెడతా అని చెప్పేసి అదే ప్రయత్నిస్తున్నాడు. ఎవరైతే మాస్క్
ఆయన అంటే ఆయన మేనరిజం అట్లనే ఉంటుంది, ఏం చేస్తాం మనం, చేంజ్ చేయలేం కదా. కళాకారులు అంటే అలాగే ఉండాలనుకోవచ్చా? అంతే, చూపిస్తున్నారా? అన్ని కథలు చూపిస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? చెప్పా కదా శ్రీజ దమ్ము, కామనర్స్ నుంచి సుమన్ శెట్టి ఉన్నాడు. ఎలిమినేషన్ ఎవరవుతారంట ఈసారి? ఎలిమినేషన్ సృష్టి అనుకుంటున్నావా? ఫ్యాన్ బేస్ తక్కువ. ఓహో, ఫ్యాన్ బేస్. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు చూసిన దాంట్లో ఎవరు కప్పు గెలుపుతుంటారంటావు? ఫస్ట్ అయితే శ్రీజ దమ్ము అన్న, దాని తర్వాత నాకు హరీష్ గారు అనిపిస్తుంది. అన్న ఏంటన్నా బయట ఇమాన్యుయల్ కూడా కప్పు తీసుకుని వెళ్తాడు, బాగా చేస్తాడు అన్న కట్టేనా అసలు? ఏమన్నా ఇప్పటివరకు చూడలే ఆయన పర్ఫార్మెన్స్. కామెడీ బాగుందన్న. కామెడీ బాగానే ఉందన్న, కామెడీ చేసేదంటే ఇమాన్యుల్ ఒక్కడే. ఎట్లా నడుస్తుంది బిగ్ బాస్? బిగ్ బాస్ కాళ్ళతో నడచలేదు బ్రో, టీవీ ఛానల్స్ మన ఆహాలో నడుస్తుంది ప్రస్తుతానికి. కంటెస్టెంట్స్ లో నాకు రీతు వర్మ అంటే ఇష్టం బ్రో, రెగ్యులర్ గా ఓవరాక్షన్ చేస్తుంది కానీ అందుకే ఇష్టం, ఓవరాక్షన్ చేస్తుంది కాబట్టి ఇష్టం. కామనర్స్ ఈసారి సెలబ్రిటీస్ కలిపి ఆడుతున్నారు. అవును అవును బ్రో. రిజల్ట్ ఎలా ఉంది? ఓకేనా లేకపోతే బోరింగ్ అనిపిస్తుంది? బోరింగ్ గా అనిపిస్తుంది బ్రో. కామనర్స్ కొద్దిగా ఓవరాక్షన్ చేస్తున్నారు, నాకు తెలిసిన దొరక అవకాశం దొరికింది, రెచ్చిపోతున్నారు. మన గుండంకుల్ ఏం చేస్తావు, మెయిన్ ఆయన ఓవరాక్షన్ మెయిన్ కారణం అంతే. కామనర్ గుండంకుల్ మాస్క్ మ్యాన్ అనిపించిందే చెప్తున్నాడు అంటున్నారు కదా, దాని ఓవరాక్షన్ ఎందుకన్నా? అనిపించింది చెప్తే ఓవరాక్షన్ అన్నారు బ్రో. మనసులో ఒకటి అనుకుని బయట ఒకటి చెప్తే ఓవరాక్షన్ అంటారు. వాళ్ళు చూస్తే తెలిసిపోతుంది కదా ఆల్రెడీ ఆటోమేటిక్గా. సరిగా నేను నాకు అనిపించింది మాట్లాడుతున్నా అని ఆయన ఫీల్ అవుతున్నాడు, మిగతా వాళ్ళు అది ఆయన ఫీల్ అవుతాం, మిగతా ఫీల్ అవ్వట్లేదు. 100% డామినేట్ చేస్తున్నారు బ్రో. అదే వాళ్ళు మాట్లాడి కూడా వీళ్ళతో మాట్లాడరు. ఇమానుయల్ గారు బాగానే ఆడుతున్నారు బ్రో, ఎంటర్టైన్మెంట్ చేయాలని చూస్తున్నారు కానీ వీళ్ళు పాజిటివ్గా తీసుకోవట్లేదు అనమాట. అదే అంటే ఆయన ఏదో తొక్కేసినట్టుగా మాట్లాడుతున్నారు కామర్స్. అదే అదే దొరక అవకాశం దొరికింది, ఓవరాక్షన్ చేస్తున్నారు అదే అనుకుంటా. వీళ్ళ ఏదో ఎంటర్టైన్మెంట్ చేద్దాం చూస్తున్నారు, వీళ్ళు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మన గుండంగులు కానీ మొన్న యాక్సెప్ట్ చేయలేదు, పని చేశారు ఈయన తీసుకోలేక అది ఇది ఓవరాక్షన్ అయిపోయింది. సంజన గారు అవమానించారు బాగా. నాకు తెలిసి సంజన గారు క్యాప్టెన్ బాగానే ఉంటుంది అనుకున్నప్పుడు. గుడ్డు దొంగతనం చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? గుడ్డు దొంగతనం బాగానే ఏదో బ్రో, పడసగా ఏదో స్ట్రెంత్ కోసం దొంగతనం చేస్తుందంటారు. తనూజ గారు ఓకే బ్రో అంతే. రీతు వర్మ ఏం చెప్తారు? రీతు వర్మ అయితే నాకు ఇష్టం బ్రో, ఇన్స్టాలో ఫాలో అవుతున్నా, గ్లామరస్ అంత లేదు బ్రో. ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ మొత్తం చూసిన బ్రో, బిగ్ బాస్ లో చూపించాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే ఇన్స్టా కాదు కదా బ్రో, టీవీ ఛానల్ వాళ్ళు ఏం చెప్పినట్టు అది ఫాలో అవ్వాలంటే. మేము మాకున్నట్టు వాళ్ళు ఉండరు కదా బ్రో, మనసులో బాగుండే. బయటికి చెప్తే బాగోదు బ్రో, మనసులో ఉంది అనుకుంటాం. సెన్సార్ కట్టేస్తారేమో నాకు తెలిసి, బయటికి చెప్తే బాగు వద్దలేరు. రీతు వర్మ వినాలని కోరుకుంటారు, ఆయన విన్ అవ్వదు. అంటే టాలెంట్ లేదా, తొక్కేస్తారు బ్రో టాలెంట్ ఉన్న వాళ్ళని అంతే. లాస్ట్ వరకు అయితే ఉండొచ్చు బ్రో అవకాశం, గ్లామర్ కోసం. తనుజ గారు అయితే ఉంటారు బ్రో లాస్ట్ వరకు, టాప్ 5 లో అయితే ఉంటారు. తనుజ గారు గ్లామర్ ఉన్న వాళ్ళని ఉంచుతారు, గేమ్ జెన్యూన్ గా వాళ్ళ అనే వాళ్ళని ఉంచుతారు. నాకు తెలిసి కామనర్స్ అయితే కప్పు కొట్టరు బ్రో 100%. జెన్యూన్ గా బ్రో ఈవిడ మన మూవీ యాక్టర్ ఆడతారు సంజన గారు, జెన్యూన్ గా ఆడతారు. సుమన్ శెట్టి గారు కానీ జెన్యూన్ గా ఆడుతున్నారు బ్రో. ఆయన గ్రాఫ్ పెరిగింది. డల్ అయిపోయారంటే అందరు కలిసి ఆయన డల్ చేస్తున్నారు బ్రో, ప్రతి ఒక్క ఆయన పాయింట్ ఆఫ్ చేస్తున్నారు. నాకు నచ్చిన వాళ్ళు అంటే కామనర్సే బ్రో. పొట్టుకున్న వాళ్ళని కాదు బ్రో, అని అదే ఫిజికల్ గా స్ట్రెంత్ ఆయన లేదని చెప్పి ప్రతి ఒక్కరు ఆయన డామినేట్ చేస్తున్నారు. సుమన్ శెట్టి గారిని, వీళ్ళందరినీ సపరేట్ కామనర్సే వీళ్ళని పార్ట్నర్ చేస్తున్నారు బ్రో. వాళ్ళు బాగానే ఉంటారు కానీ అదే కామనర్స్ కొంచెం తగ్గి ఆడితే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఈసారి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారు అనుకున్నాం నేను. అది నేనైతే ఫేక్ అనుకుంటున్నా. సెలబ్రిటీ విన్ అవుతారు బ్రో, కామర్స్ విన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఈసారి 100%. సపోర్ట్ చేస్తున్నారు కానీ కామనర్ అయితే 100% విన్ అవ్వరు బ్రో, సెలబ్రిటీ విన్ అవుతారు ఎవరో. థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుంది, ఎందుకంటే ఫస్ట్ వీక్ కాబట్టి కొద్దిగా ఎంటర్టైన్ అనేది నిన్న నుంచే స్టార్ట్ అయింది.
ఎందుకంటే ఫస్ట్ వీక్ కాబట్టి ఏదైనా కూడా టాస్క్లు అనేవి ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి బాగా నడుస్తుంది. రీతు చౌదరి ఎలా ఆడుతున్నారు? రిషి చౌదరి కూడా బాగా ఆడుతుంది, ఎందుకంటే ఆమె కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. అందరికన్నా మంచి అంటే ఇమానియల్ అయితే బాగా ఆడుతుంది ఇప్పుడు. ఇమానియల్ కానీ తర్వాత అదేవిధంగా రాము రాథోడ్ కానీ, ఇప్పుడు సుమన్ శెట్టి కూడా మొన్నటి వరకు డల్ ఉండే సుమన్ శెట్టి గత 2 రోజుల నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుండే అన్ని విధాలుగా. అంటే ఇమాన్యుయల్ ని ఆడోళ్ళలాగా ఆడుతున్నారని చెప్పి అన్నారు, కామెంట్ చేశారు. ఆ విధంగా అనడం తప్ప, ఎందుకంటే బిగ్ బాస్ ఏ కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ మీద ఆడడం అక్కడ మెయిన్ టాస్క్ అక్కడ. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఆయన బిగ్ బాస్ ఇచ్చేటువంటి క్వశ్చన్ మీద ఆయన ఆడాలి కదా. ఆడాలి. ఇప్పుడు వాళ్ళు మొన్న చూసుకుంటే గిట్ట మనకు సంజన వారికి జుట్టేసి తర్వాత పూలు పెట్టారు, అట్లా పెట్టం కాదు కదా. ఎందుకంటే షో ఇచ్చినప్పుడు కంపల్సరీ అక్కడ ఆడాల్సి ఉంటుంది. కానీ అయినా కూడా ఇమానియల్ బాగా ఆడతాడు, ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ కూడా ఉంది అన్ని విధాలుగా. వీళ్ళందరికన్నా ఆయన సెలబ్రిటీ ఆయన అసలు మెయిన్గా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండ్లో ఆయన ఉన్నాడు కాబట్టి కంపల్సరీ మంచిగా అతను కూడా బాగుంది పర్ఫార్మెన్స్. అంటే సెలబ్రిటీస్ ని కామనర్స్ అణచివేసేస్తున్నారు, వాళ్ళ పెత్తనం అనేది కొనసాగుతుంది అంటున్నారు, ఎంతవరకు నిజం? అది వాస్తవం కాదండి, ఎందుకంటే అక్కడ చిన్న పెద్ద సెలబ్రిటీలు నార్మల్ పర్సన్ ఏం లేదు. ఒక గేమ్ ఇచ్చినప్పుడు అటు అందులో ఉన్న బిగ్ బాస్ హౌస్లో అందరు సమానమే. మనము మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి మంచిగా ఆడితే గిట్ట మనకు కూడా అంత ఆ విధంగా మనకు ప్రజల ఆదరణ ఉంటుంది, అన్ని టాస్క్ కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సాధారణ వ్యక్తిని ఆ విధంగా ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే గట్ట ఆ బిగ్ బాస్ కంటెంట్ ఈసారి సీజన్ 9 లేని సాధారణ వ్యక్తులకు కూడా ప్రియారిటీ ఇవ్వాలని చెప్పారు. మన గేమ్ ఆడేదాని విధంగా ఉంది. ఇప్పుడు ఏది జూనియర్ రాకేష్ మాస్టర్ ఉన్నాడు గుండతను, ఆయన సాధారణ వ్యక్తి, ఆయనది కొంచెం మరీ ఓవర్గా అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే అందరు ఏ విధంగా టాస్క్ ఆడుతారో ఆ విధంగా ఉంటే గట్ట బాగుంటుంది. కానీ అంటే మనకు ఉందిగా, మనకు నోరు ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము అనేది కరెక్ట్ కాదు కదా. సంజన గారు బాగుందండి, మంచిగా ఆడుతుంది, కోడిగుడ్డు దొంగతనం చేసింది, సిగరెట్ల దొంగతనం చేసింది, మొత్తం మీద పోయి అయితే ఇప్పుడు క్యాప్టెన్ అయింది, మంచి సక్సెస్గా ఉంది ఆమె. కానీ జెన్యునే బాగా ఆడుతుంది, ఎందుకంటే సంజన కూడా ఆమె కూడా ఉంటుందండి, టాప్ 5 ఉంటుంది. ఎందుకంటే మంచి గేమింగ్ కూడా కంటెస్టింగ్ చేస్తుంది, మంచిగా ఉంది. తనుజ కూడా బాగుంది. తనుజ గారు అంటే ముమ్మాటికి ఏడుస్తుంది, ఏమన్నా అంటే ఏడవడం కాదు తల్లి, నువ్వు సీరియల్ ఏ విధంగా చేసినావు మంచి ఆ విధంగా టాస్క్లు ఆడు. బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్లు అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్. ఎందుకంటే ఇప్పటి వరకు 8 సీజన్లలో ఒక్కసారి కూడా ఆడబిడ్డలు విన్ కాలేదు. ఈసారి కంపల్సరీ తనుజ నువ్వు ఈసారి మీకు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు అందరు మగోళ్ళు అయ్యారు ఈ విధంగా. ఎందుకంటే ఈ బిగ్ బాస్లో ఒకటే చెప్తున్నా అండి, సోహేల్ ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో షో అంతకు రెట్టింపు హైలైట్గా జరగాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. టాస్క్లు కూడా 100% ఇచ్చున్నాను. ఎందుకంటే ఒకటి ఉంటుంది, కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఉంటుంది అన్నట్టు, కొత్త వాళ్ళకి అవకాశం ఇష్టపడినట్టు మాట్లాడుతారు సార్. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు కూడా మంచిగా ఆడాలి, వీళ్ళకన్నా మంచిగా ఆడాలి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఓటింగ్ ఎవరో ఆ సినిమా వాళ్ళు అలేరు, ఎందుకంటే ప్రజలందరూ ఓటింగ్ ఇస్తారు కాబట్టి మంచిగా గిట్ట వాళ్ళు టాస్క్లు గిట్ట మంచిగా ఆడితే గిట్ట బాగుంటుంది. అంటే నేను నిన్నటి వరకు ఏమనుకున్నా అంటే సుమన్ శెట్టి అవుతాడు అనుకున్నా, కానీ 2 రోజుల నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. చూడాలి మరి ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి. ఇమానియల్ బాగా ఆడుతున్నాడు, మంచి ఎంటర్టైన్గా ఉన్నది. ఆ ఇమానియల్ ఇంకా కూడా ఆడాలి, ఎందుకంటే జబర్దస్త్లో ఇచ్చినటువంటి ఆ పర్ఫార్మెన్స్ ఇందులోకి రావట్లేదు. అంటే మనం కూడా ఒకటి అనుకోవచ్చు, ఎందుకంటే యాక్చువల్లీ 4 days అయింది, 4 days అయింది కాబట్టి ఇప్పుడు టాస్క్లు అనేది ఇంకెక్కువ ఉండదు కాబట్టి. ఇమానియల్ గారే కరెక్ట్ అండి, 100% ఇమానియల్ కరెక్ట్. ఏదేమైనా మంచి నడవాలి. ఇంకా అంటే ఫస్ట్ 4 days కాబట్టి ఇంకా మనం ఇంకా చెప్పలేము. ఇంకా తర్వాత రాను టాస్క్లు కూడా బాగుంటాయి, ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఎప్పుడు కూడా అన్ని కొత్త టాస్క్లు ఇస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి అన్ని కూడా మంచిగా ఉంది. కానీ రాబోయే నెక్స్ట్ వీక్ నుంచి మంచి ఫుల్ ఎంటర్టైన్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కామన్ మ్యాన్ లో ఎవరు ఓవరాక్షన్ తగ్గించుకోవాలంటారు? ముందు హరీష్ గారా, మర్యాద మనీషా, డాక్టర్ మన ప్రియాంకనా, పవన్ కళ్యాణ్, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఒకటి గుండెనా వాడిని అతను మంచిగా మాట్లాడి అన్ని ప్రవర్తన మంచిగా ఉంటే గట్రా మంచిగా ఉంటుంది. ఏదే వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు. ఇతను ఒక్కడే కొంచెం అంటే ఓవర్ యాక్షన్ మరీగా మీరేంది అనే విషయంగా ఆడుతున్నారు. కానీ ఏదేమైనా రాము రాథోడ్కి మాత్రం నాకు నచ్చినది బట్టలు ఉతికి పెంచారు, మాత్రం మంచిగా చేశారు. ఈ కంటెంట్ మాత్రం చాలా వాయించారు. అతను కూడా ఏం ఫీల్ కాడు, ఆయన శాంతి కూడా ఏం. ఎందుకంటే బట్టలు అనేటివి అంటే బిగ్ బాస్ హౌస్లో అన్ని విధాలుగా మనం కంటెంట్ అన్ని విధాలుగా ఓకే ఉంటేనే రావాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఏ టాస్క్ ఇచ్చినా కూడా వేసుకుంటారు కాబట్టి ఆ బట్టలు తింది మాత్రం మంచిగా అనిపించింది. ఎందుకంటే పెళ్లి కాకముందు ఇప్పుడే బట్టలు వింటడం నేర్చుకుంటే గట్టే పెళ్ళి అయినా కదా పనికి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆయన టాస్క్లా. నేను కూడా పెళ్ళైనాక నా పెళ్ళం కూడా ఇట్లనే ఉతికిపించదేమో అనుకుంటున్నాడు. అంటే ఉతకడం మంచిదండి, ఎందుకంటే ఇప్పుడు మనకు అలవాటు అయిపోతుంది. పెళ్లి కాని వాళ్ళకి ఏంటి బట్టలు వింటే ఇప్పుడు భార్యకి జ్వరం వచ్చినప్పుడు కూడా ఇది ఎక్స్పీరియన్స్గా భావించుకోవాలి అతను. అంతే ప్రతిరోజు బిగ్ బాస్ అని నిద్రపోయేటప్పుడు, నిద్ర లేచేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు కూడా బిగ్ బాస్ చూస్తా ఉన్నా. నా డబ్బులతో
నేను కష్టపడి సంపాదించి హాట్ స్టార్లో డబ్బులు కట్టి మరి చూస్తాను. ఒక నిమిషం ఉండే బిగ్ బాస్ చూస్తాను. బిగ్ బాస్ చూడాలా? ఆహా అబ్బా బిగ్ బాస్ షో అంటే ఆశ అంటే అబ్బా ఒక నిమిషం అట్లా ఒక భయ్యా నిజంగా పోయా లైఫ్ లాంగ్ బిగ్ బాస్ కానీ చేశారంటే మాత్రం చూసేది నేను ఒక్కడే అంతే. అడగండి ఎవరు బాగా ఆడుతున్నారు బిగ్ బాస్ లో? అందరూ బాగా ఆడినట్టే ఆడుతున్నారు, కానీ ఆడినట్టు లేదనమాట. అక్కడ ఎవరు బాగా ఆడలే, కానీ బాగా ఆడేది మాత్రం ఎవరో ఒక 5 మంది ఉన్నారు. చెప్తా వస్తాను చెప్తా బాగా చెప్తా. బిగ్ బాస్ లో బాగా ఆడేది తనూజ ఒకటి. అసలు తనూజ నేను చూడగానే పెళ్లి చేసుకొని ఫిక్స్ అయిపోయినా అంతే. ప్రేమించేసా తప్ప తనూజ ప్రేమించడం తప్ప. కాబట్టి రీతు చౌదరిని చూడగానే ప్రేమించాలని ఫిక్స్ అయినా. అలాగే గర్ల్ ఫ్రెండ్ లాగా ప్రేమించాలని అలా అయ్యా. తర్వాత ఎవరిని నేను పెళ్లి చేసుకో ఎవరిని అదే తనూజని మాత్రమే పెళ్లి. ప్రేమ రీతు చౌదరితో ప్రేమ డేటింగ్ చేస్తా. తర్వాత ప్రియాంకతో గర్ల్ ఫ్రెండ్ లాగా దమ్ము శ్రీజాతో డమ్ముతో ఆ పిల్లతో ఏంటంటే డ్యాన్స్ చేస్తా. కాబట్టి ఇంకా ప్రియాంక ఉంది ఏం కాదు కానీ ఉండు చెప్తా. కాబట్టి బిగ్ బాస్ నేను ప్రతిరోజు చూస్తాను. దయచేసి బిగ్ బాస్ ని సపోర్ట్ చెయ్యండి. బిగ్ బాస్ వాళ్ళకి ఓట్లు వేయండి. వస్తాను ఆశ ఆంటీ, ఇద్దరు ఆంటీలు ఉన్నారు. సరే సంజన ఆంటీ, ఆశ ఆంటీ వీళ్ళిద్దరు చాలా బాగా ఆడుతున్నారు. ఈ ఆంటీలు ఇద్దరిని అంటే వాళ్ళని చూడగానే నేను ఎప్పుడు ఫిక్స్ అయ్యానంటే ఇలాంటి ఆంటీని కూడా ప్రేమించాలని ఫిక్స్ అయినా. కాబట్టి లేడీస్ అందరూ కేక సూపర్ ఆడుతున్నారు. ఇంకోటి కదా అవునవును కరెక్ట్. అంటే ఏంటంటే ఆ మైండ్ సెట్ ఏంది సైలెంట్ అన్నమాట. గమ్మున ఉంటుంది, ఏం మాట్లాడదు. అది ఏందో కానీ పోయా ఆ ఎక్స్ప్రెషన్లు కానీ ఆ రొమాంటిక్ సీన్లు కానీ సంజన ఆంటీతో రొమాంటిక్ సీన్ కానీ వర్కౌట్ అయిందంటే మాత్రం ఇంకా ఫైనల్ కప్పుకో ఆంది ఇంకా చెప్పలేము. కానీ ఆ రొమాంటిక్ సీన్లు ఎవరు వర్కౌట్ చేస్తారు అనేది కష్టం. అక్కడ ఆట పరంగా అయితే ఇంకా ఆ పాప ఉంది కదా చిన్న పాప దమ్ము శ్రీజ పాప ఏంది పోయా రాత్రి ఆ రాడ్ల మీద అట్టే ఉంది పోయి గంటలు విగ్రహంలో అట్టే స్టక్ అయిపోయింది. అట్టే అరబట్టతలా ఒరే బామర్దే ఇమానియలు నాకు బామర్ది అవుతాడు. ఒరే బామర్దే బాగా ఆడరా ఏంద్ర అరవడం బేవ నాకంటే దారుణంగా వస్తుంది. ఒరే బీపీ వచ్చి పోతావు రే, షుగర్ బీపీ ఉంటే పోతావు అరవరా. మర్యాద మనిషి అతను కూడా ఏంది పోయా గుండ్లు పోయా అర్ర గుండ్లు బిగ్ బాస్ వస్తేనే గుండ్లు పోయా ఏంది పోయా గుండ్లు కొట్లాడుకున్నాడు. అది అందరూ కెప్టెన్ అయ్యాడు, ఎంపైర్ అయ్యాడు. ఏంది పోయా అసలు చూస్తే చిరాకేస్తుంది. దయచేసి బిగ్ బాస్ చెప్పేదారు ఒకటే, మీరందరూ ఒక్కొక్కరిని ప్రేమించండి. లేదా ఒక్కొక్కరు ఆడవాళ్ళని ఇద్దరు అబ్బాయిలని ప్రేమించండి దయచేసి. లేదా బిగ్ బాస్లో అందరు ఆడవాళ్ళని పెట్టండి. ఏదో ఒక 2 అబ్బాయిలు 3 అబ్బాయిలు పెట్టి ఆడవాళ్ళకే ఛాన్సులు ఇవ్వండి, అది అమ్మాయి అయినా ఆంటీ అయినా. కాబట్టి దయచేసి బిగ్ బాస్ అందరూ చూడండి. బిగ్ బాస్లో అలక్య చిట్టి పిక్కలు కూడా వాళ్ళు కూడా వైల్డ్ కార్డు ద్వారా వస్తారంట. దయచేసి ఆ పిక్కలకు కూడా ఏమన్నా పోయే ఛాన్స్. అలక్య చిట్టి పిక్కలు కానీ బిగ్ బాస్లో దూరారంటే మాత్రం ఆ షోకి ఎట్టలేదన్నా 1,00,000 కోట్లు అంతే. ఇంకా 1,00,000 కోట్లు అంతే. ఇది రాకూడదు తప్ప. బిగ్ బాస్ ఉన్నది దేనికి? అది బిగ్ బాస్ చేసే దేనికి? డబ్బు సంపాదించడానికి. అది కాదు బిగ్ బాస్ షో పెట్టింది దేనికి? డబ్బు సంపాదించడానికి. అంటే కానీ ఫ్రీ కాదే, పేదవాడికి ఏమైనా ఫ్రీ అదే కాదుగా, ఎవడో వాడికి ఇస్తాడో కాదుగా అందరికీ. కాబట్టి బిగ్ బాస్ వల్ల ఎవరికి ఇక్కడ ఆదాయం, ఎవడు బాగుపడేది ఇక్కడ? నాగార్జునకో బిగ్ బాస్ వాళ్ళకి ఎవరికో ఆదాయం, కానీ సమాజంలో పేదవాళ్ళకి ఆదాయం లేదనమాట. కాబట్టి అలాగే చిట్టి పిక్కలు బిగ్ బాస్ పోయిందంటే మాత్రం వాళ్ళ అందంతో అయినా సమాజం మొత్తానికి మేలు చేస్తుంది. సమాజంలో రేపులు మర్డర్లు కిడ్నాపులు అయ్యే ఛాన్స్ కూడా తగ్గుతాయి. దానివల్ల నేత్రానందం పొందుతారు కానీ ఇవన్నీ అవుతాయా? ఆగే ఛాన్స్ కూడా ఉంటాయి చెప్పలేం కదా. అలాగే చిట్టి పిక్కలు చెప్పింది అనుకోవు. దయచేసి రేపులు మర్డర్లకి పాలు పాడకండి. ఆడతారేమో రేపు హెల్మెట్ అయితే అంకుల్ ఉన్నాడు, ఒక అంకులు సుమ శెట్టి అంకుల్ అన్నా, లేకపోతే సంజన ఆంటీ అయినా. ఆంటీ అంకుల చూద్దాం. అదే కెప్టెన్ కి సంబంధం అంత సీన్ లేదు. చూసుకో నువ్వు బిగ్ బాస్ చూసుకో. సరే అయ్యింది అనుకో, కెప్టెన్ అయినా సరే అక్కడ ఓట్లేదు రావాల్సింది నువ్వు అంతే. నాకేం సమాధానం? ఇదే కొడతారా? ఎవరు అసలు ఆమె ఆ సంజన అంటే ఎక్కడ ఆమె ఏ ఊరు అసలు? ఆమె ఎక్కడ ఉంది? బుజ్జిగాడు అప్పుడెప్పుడు నేను పుట్టక ముందది
అప్పుడు ఎప్పుడో చేసి ఇప్పుడు వచ్చి దాంట్లో దూరు డబ్బు కోసం అంటున్నావు నా ఏజ్ ఎంత 15, 16 ఎంత చిన్నపిల్లడు చూడ 17, 16 ఉంటది నాకు లేదా చిన్నపిల్లడు నేను పుట్టిందే మొన్న కదా సరే అయింది ఆపేయి ఆంటీలకి అంకులకి బిగ్ బాస్ అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్పేదాన్ని ఒకటే రొమాంటిక్ సీన్లు చెయ్యండి మీరు ఎవరు ఒకరిని ప్రేమించండి ప్రేమించకుండా నీ వల్ల అది కాదు నువ్వు తప్పించుకోలేవు నువ్వు ఎవరో పడాల్సింది అక్కడ కాబట్టి రీతు చౌదరి అతను ఎవరైతే ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి రీతు చౌదరికి లవ్ సీన్ కాస్త వర్కౌట్ అయ్యింది అది వర్కౌట్ అయ్యి ఆ రొమాంటిక్ సీన్ కానీ వర్కౌట్ అయ్యే మాత్రం జనాల్లో పోయి అయితే మాత్రం బిగ్ బాస్కి ఇంకా 1,00,000 కోట్లు పక్క అంతే కానీ వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ అయ్యిందంటే మాత్రం నేను చెప్పను మళ్ళీ ఇంకో 1,00,000 కోట్ల 1,00,000 కోట్లు రాదు లవ్ ఫెయిల్యూర్ తగ్గిపోద్దా సృష్టి వర్మ మర్చిపోయి అసలు కదా మాస్టర్నే దేవుడే మాస్టర్ అయినా ఆయన మీద కేసులు వేసేసి ఆయన అడ్డం పెట్టుకొని బిగ్ బాస్లో పోయి ఎందుకు పాప నువ్వు మగవాడి ఉసురు తగిలి పోతావు చూడయా నేను ఒరిజినల్ మగాడిని నేను చెప్తాను ఇప్పుడే కన్యత్వం పోగొట్టుకొని మగాడిగా మాట్లాడుతున్నా సృష్టి వర్మ నువ్వు ఎవరోగా నాకు అర్థం కాదు నీది ఏ రాష్ట్రమో నీది ఏ దేశమో నువ్వు ఎక్కడి నుంచి వచ్చేసావు పో బతుకో మాస్టర్ మీద దయచేసి కేసులు పెట్టుకో నువ్వు బిగ్ బాస్లో చేరే మాస్టర్ గురించే మాట్లాడకు నీకు అది వచ్చిందంటే కారణం జానీ మాస్టర్ వల్లే కాబట్టి దయచేసి సృష్టి వర్మ చెప్పేది ఒకటే ఎవరో ఒకరిని ప్రేమించు బిగ్ బాస్లో అతను ఎవరతను డెమోన్ పోం కళ్ళ ఉంటాయి బాగా ప్రేమి అతనే లేదు ఇంకోటల్లా ఎవరతనో మాస్క్ మ్యాన్ రామురాత్రి ఓడి అంతే ఉంటాడు ఓడు వర్కౌట్ కావట్లేడికి పాపం రాత్రి చూసి అతన్ని రాత్రుడు చూసా ఐరన్ ఎక్కాడట మమ్మీ అన్నాడు అమ్మా మమ్మీ అన్నాడు వేరే ఏందిరా నువ్వు బిడ్డను అంటావా నాకేం అర్థం కావట్లే ఏంది అమ్మ అంటాడు ఏందో ఆ బాధ ఏందో అర్థం కావట్లే ఆ పక్కనే ఒక పాప ఉంది చిన్న పాప అటే స్టక్ అయిపోతుంది కాబట్టి ఆడవాళ్ళకి శక్తి ఎక్కువ ఇప్పుడు నాకు అర్థమైంది దయచేసి బిగ్ బాస్లో వాళ్ళు చెప్పేది ఒకటే రొమాంటిక్ సీన్లు చెయ్యండి మీరు చేస్తారు దయచేసి పదే చెప్పేది చెప్పడానికి నాకన్నా బుద్ధి ఉండాలి వినే వాళ్ళకి మీకన్నా బుద్ధి ఉండాలి చూసే వాళ్ళకి తీసే వాళ్ళకి మీకైనా ఎవరు నేను కానీ బిగ్ బాస్లో పోతే అందరినీ ట్రై చేస్తా పక్కగా పడితే వాళ్ళ అదృష్టం పడకపోతే వాళ్ళ కర్మ అంతే అవును డెమోన్ ఆయన కూడా పర్లేదు డెమోన్ ఇంకా మన రీతి చౌదరి అంటే నిన్న డైలాగ్ వేసింది నరేష్తో ఏమనింది నేను కళ్ళతోనే చంపేస్తాను మంచిగా ఇస్తానని చెప్పింది మంచిగా మాట్లాడింది అంటే కంటెంట్ ఇస్తాను అంటుంది అనమాట ఫస్ట్ ఆయనకి ట్రై చేసింది పవన్ కళ్యాణ్ ట్రై చేసింది తర్వాత ఇప్పుడు డిమోన్ పవన్ నెక్స్ట్ గుండు అనుకుంటా గుండు ఆయన కూడా వదలదేమో అడిగా గుండు హరీష్ని నిజంగా రీతు చౌదరి కూడా కొంచెం నిన్న మొన్న ఎప్పుడో ఫైర్ అయింది అప్పుడు ఒరిజినల్ బయటకు వచ్చింది ఈమె కూడా కొంచెం తేడాగా అనిపించింది తలకు దెబ్బతగినట్టు కాదు ఏదో సీరియస్ అయింది ఒకరి మీద అప్పుడు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది ఈమెనే ఇంకా జానీ మాస్టర్ ఇష్యూ ఉంది చూడండి ఆమె ఇంకా బయటికి రావట్లేదు ఇంకా ఎక్కడో సేఫ్ అంత మంచి టాలెంట్ ఉంది డ్యాన్స్ చేయొచ్చు ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చు తినేసి ఆడ ఏం చేస్తారు ఖాళీ కూర్చొని ఎవరు రాము రాథోడ్ పాపం ఏందన్న ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన మంచి సెలబ్రిటీ ఒక సాంగ్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఆ యూట్యూబ్ పైసలు పెట్టుకొని బతకకుండా ఆడొచ్చి బట్టతుకుంటున్నాడు ఏందన్న పాపం అందరూ ఏదైనా మాట్లాడదామంటే ఇంతే పొట్టుకున్నాడు అందరూ ఇట్లా చూడాలి ఆ కెమెరాలో కనపడట్లేదు మంచి కంటెస్టెంట్ రాము రాథోడ్ కూడా టాప్ 5లో ఉండాలి ఇమాన్యులే పాపం ఆడేదో షో చేసుకునేవాడు ఏదో కుక్కు విత్ జాతిరత్నాల్లో మంచి ఫేమ్ ఉంది ఆయన తీసుకొచ్చి ఇక్కడ కామన్ మ్యాన్ అందరితో తిట్టిపిస్తున్నారు అన్న అని చెప్పి అంత ఆ మూమెంట్లో కూడా అన్న అని మాట్లాడుతున్నారు చూడు ఇమాన్యుల్ ఉండాలి టాప్ 5లో ఉండాలి వీళ్ళందరి ధర్మాలు ఈ గుండుగాడు మర్యాద మనీష్ అంట వీడికి ఛాన్స్ ఇవ్వడమే గొప్ప వీడి బొక్క వీడి పోయి ఆన్ చేస్తాడు ఆడోడు అంటాడు వీడు సెలబ్రేట్ అయిపోయినాడు ఆయన ఏమో కామన్ మ్యాన్ అయిపోయాడు ఇమాన్యుల్ అట్లా ఉంది టైం ఏం చేద్దామన్నా సో అది పరిస్థితి ఈ వారం ఎవరు పోరు అటు ఇటు తిప్పి ఏమంతా ఈ వారం అందరూ సేఫ్ అంటారు నెక్స్ట్ వీక్ మాత్రం లక్స్ పాప వెళ్ళిపోతుంది అంతే అదే